సార్ మేము కష్టం చేసుకున్నాం. మీకు 200 ఇస్తానంది ఎవరు? మరి ఎక్కడో లేదు. 200 ఇత్తనాన్ని అందరికి ఇంకా తీసుకెళ్ళాలి కంటే కనపడలేదు సార్. కరెంట్ లేదు మేము పారిపోయి వచ్చాం. పిల్లలు కూడా వచ్చారు. అక్కడ చచ్చిపోతే ఏంటి పరిస్థితి? కరెంట్ లేకపోతే మేము వచ్చేసాం సార్. ఇటు నుంచి ఇటే వచ్చాం. ఎక్కడ నడి రోడ్లో పెట్రోల్ పోసుకొని అంటించుకుంటారు. అప్పుడు చూడండి మీరు 200 తిరుగుతున్నాం. 200 కాసుపడి వచ్చినందుకు జగన్ పేరు చెప్పుకొని పెట్రోల్ పోసుకొని అంటించుకుంటారు. ఆడ ఏంటమ్మా అమ్మా ఏంటి బాధ? ఇక్కడ ధర్నా చేయమన్నారు. ఇక్కడ జగన్ వస్తున్నాడు చెప్పి రాండమ్మ అంటే మట్టి 200 ఇస్తున్నాడు. పనికెళ్ళి వచ్చారు. ఎప్పుడే వచ్చారు. పనికెళ్ళి వచ్చాయా మనం తెచ్చుకొని ఇక్కడే నిలబెట్టుకున్నాను. వాళ్ళే రమ్మన్నారా మీరు 200 ఇస్తానని? 200 ఇస్తున్నాను. వాళ్ళే రమ్మన్నారు. మా పేర్లు పని రాసేది పొద్దున్నే పనికి వెళ్తాడు. వాళ్ళే ధర్నాకు రమ్మన్నారు. వాళ్ళే రమ్మన్నారు. వస్తారు నిలబడండి. 200 ఆయన వచ్చింది ఆగుండి ఎక్కడైనా సరే పిల్లగాడు ఎవరు జోలికి వెళ్ళడు, చుట్టుకి వెళ్ళడు. కనీసం మా పిల్లగాడు చిన్నప్పుడు కనుక నేను చదువుకొని పాలించుకొని నేను చదువుకొని పెద్ద చేసుకున్నాను. నా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మా కళ్ళు లేరు అంటుండ్రు. ఎక్కడ కళ్ళు లేరు రాబా. ఎంతమంది తీసుకెళ్లారమ్మా? రాత్రి తెల్లారి గట్ల 5కి. ఎంతమంది నాన్న? 10 మంది నాకు తీసుకెళ్ళారండి. ఒక్క పిల్లని కూడా పని ఇస్తలేదండి మాకు. అడిగారమ్మా? వెళ్ళిన రకాలు లేరు. రావద్దు మీరు అంటారు. మాకు రావద్దు, మీరు రావద్దు, చేయొద్దు. ఎక్కడ మేము చెప్పం. మాకు ఎక్కడ అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. అన్ని పోలీసు ఎక్కడ లేరు. పట్టా మేము ఇక్కడ మా పిల్లలు ఎక్కడో జరిగిన దానికి మా పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ జరిగినా కానీ మడిసికి 200 ఇస్తానంటే వెళ్ళి జెండా పట్టుకొని అక్కడ నుంచున్నంత మాత్రాన మా పిల్లగాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు రాళ్ళేసారు, రప్పలేసారు అని మూసేసారు అన్నమాట. మా పిల్లగాడు మట్టి పని చేస్తాడు. 16 సంవత్సరాల పిల్లగాడు మట్టి పని చేస్తాడు. ఇళ్లల్లో గడవక తండ్రి తాగుపోతాడు. ఇళ్లల్లో గడవక మేము పిల్లల్ని తీసుకొని పనులకి వెళ్ళి వస్తాం. మా పిల్లలు అసంటి పని చేయరు. మేము అన్నమే తినేది. మేము కారం ముద్దలు పొద్దున్నైతే కారం వేసుకొని ముద్దలు తినేవాళ్ళం. ఈ జగనయ్య వచ్చి మాకు 200 ఇచ్చి మమ్మల్ని ఇట్ట రోడ్లు ఎక్కిచ్చారు సార్. 200 కూడా రాలే మాకు. 200 మగ పిల్లగానికి 300, ఆడ మడిచికి 200 ఇస్తాం. మీ ఇంటింటికి మీ బజారు వచ్చి మిమ్మల్ని మీ తలుపు కొట్టిస్తామని తీసుకెళ్ళారు సార్. తీసుకెళ్ళి మా పిల్లల్ని తీసుకెళ్తాం. ఇది న్యాయం వస్తుంది చెప్పు. పిల్లలు స్కూల్ కాడ ఒక వాసమేన ఉంటుంది. కాపురం ఉంటుంది సార్. పెద్ద స్కూల్ కాడ ఎవరిని రానియారు దాంట్లో. అటు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి స్టేడియంకి వెళ్ళి గార్డులు ఉంటారు 3 రానియర్ సార్. 4 ఎండు మిరకాయలు వేసుకొని నలుచుకొని గంజి పోసుకొని తాగటోళ్ళం సార్. మేము లేబరం సార్. మేము అచ్చాలు చేసేవాళ్ళం కాదు సార్. లేబరం
నోరు చెకింగ్ చేసి పంపిస్తామ్మా, ఇక్కడ ఈ ఓట్లు ఎలా జరుగుతుందని. పిల్లల్ని తీసుకెళ్లారు పొద్దున అమ్మటే పంపిస్తానని తీసుకెళ్లారు. ముందు సతీష్ని అట్ట తీసుకెళ్లారు, తర్వాత ఈ నలుగురిని తీసుకెళ్లారు సార్. మాకు 200 ఇవ్వపోవటము, ఈ పిల్లల్ని బట్టకెళ్తాం, మేము చచ్చిపోతాం సార్ పెట్రోల్ పోసుకొని ఎండకి. పిల్లలు లేనప్పుడు మా పిల్లలు మాకు జెండాలు ఇచ్చి మాకు 200 ఇత్తడానికి మా మీద ఇంకా అచ్చగడతారు చాలా. ఆయన మీద మాకేమైనా పొగ. ఇళ్లలో ఉన్న వాళ్ళని మనిషికి 200 ఇస్తా, మగవాళ్ళకి 300 ఇస్తాను అనేసి ఇది చేసి అందరినీ ఇళ్లలో ఉన్న వాళ్ళందరినీ రోడ్డు ఎక్కించారు మమ్మల్ని. ఇంటికి 200, ఆడ మనిషికి 200, 300 ఇస్తానంటే పొలమంటే వెళ్ళారు. ఆ 200, 300 ఇవ్వకపోతే ఇళ్లలో ఉండేవాళ్ళు ఆడవాళ్ళు, పిల్లలు కూడా ఇటు వెళ్ళేవాళ్ళు కాదు, ఇది జరిగేది కాదు.